హలో వియర్స్, హాయ్, దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే అనమాట. సండే స్పెషల్ వ్లాగ్ ఇది. స్పెషల్ అంటే ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాము. కాకపోతే మీకు కొంచెం ఏమంటారు, కొంచెం డిఫరెంట్గా ఒక రైస్ ఐటమ్ చూపిద్దాం అనుకున్నాను. అదేంటి అంటే బిర్యానీ అనమాట. అంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇది కాదు, ప్లెయిన్ బిర్యానీ రైస్. సో చాలామంది చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటారు కదా. సో నేను ఎలా చేస్తాను అనేది చూపించాలనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈరోజు. ఇక్కడైతే మార్నింగే లేచేసాను, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వర్కౌట్స్ చేస్తున్నాను. నార్మల్గా ఈ మధ్య అస్సలు చేయట్లేదు, ఎందుకంటే వినోద్ ఈ మధ్య డ్యూటీకి వెళ్తున్నాడు అనమాట మార్నింగే. సో అందుకని చెప్పేసి టైం ఉండట్లేదు. ఇంకా తనకు ప్రిపేర్ చేసి బాక్స్ చేసేసి టిఫిన్ చేసేసి లోపు టైం అనేది 9:30, 10 అలా అవుతుంది. సో ఆ టైంకి అంతా నాకు ఆకలేస్తుంది. సో ఇంకా ఇవన్నీ చేయట్లేదు. ఇప్పుడు ఒక 5 to 1 వీక్ నుండి చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఒక 10 days గ్యాప్ ఇచ్చేలోపు నాకైతే కొంచెం పొట్ట పెరిగినట్టు అనిపించింది. సో భయమేసింది ఇంకా మళ్ళీ లావ్ అయిపోతానేమో అని. అంటే లావ్ అవుతాను అంటే నేను ఉండేదే పొట్టిగా ఉంటాను కదా. సో లావ్ అయితే నాకు నచ్చదు అనమాట. ఫొటోస్లో కానీ అదే మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు కానీ నాకు అసలు నచ్చదు. నా బాడీ లావుగా కనిపిస్తే, హైట్ ఉంటే నో ప్రాబ్లం, కొంచెం పొట్టిగా ఉంటా కాబట్టి కొంచెం తగ్గాలి అని ఎప్పుడు ఉంటుంది మైండ్లో. సో అందుకని చెప్పేసి కొంచెం కష్టపడతాను, అప్పుడప్పుడు చేయాలి కదా, తప్పదు. ఇంకా నేను ఎక్సర్సైజెస్ చేస్తుంటే డింపు వచ్చి ఇక్కడ అవి ఇవి అన్నీ లాగుతూ ఉంటుంది. తనకి ఎంత ఇష్టమో అనమాట. నేను ఎక్సర్సైజెస్ చేస్తే తను కూడా చేసినట్టు చూపిస్తుంది. నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసేసాను. కొంచెం చల్లారనివ్వాలి కదా, అది చల్లారేంత వరకు టిఫిన్ అనమాట, ఇడ్లీ ఈరోజు. సో ఇడ్లీ పెట్టేసే లోపు కొంచెం చల్లారుతుంది కదా అన్నట్టుగా ఇంకా ఇడ్లీస్ పెట్టేసిన తర్వాత కాసేపు ఫోన్ ఉంటుంది కదా, మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. నాకు ఇష్టం అనమాట మొబైల్ అంటే ఎక్కువ చూడడము, అంటే ఫోన్ మాట్లాడడం ఇట్లాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ చాటింగ్ చేయడం లేదా టిక్టాక్స్ చూడడము, ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం, ఇట్లా షాపింగ్ యాప్స్ చూస్తూ ఉండడం, ఇట్లాంటివి నాకు టైం ఎక్కువ దొరికినప్పుడు అవే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఫోన్ అంటే ఈ మధ్య అయితే అస్సలు ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదు. ఓన్లీ అమ్మతో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కుదిరితే చేస్తాను. ఇంకా అంతకుమించి ఇంకా ఎవరైనా చేస్తే మాట్లాడుతున్నానే తప్ప నేనైతే ప్రత్యేకంగా ఎవరికి చేయట్లేదు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎవరితో మాట్లాడాలన్నా, అట్లా అనిపిస్తూ. సో ఇక్కడైతే నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. అంటే ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే 3 days అట్లా తీసుకుంటాం మేము. ఒక్కరోజు పిండి వేసుకుంటే 3 days అట్లా తింటాం ఇడ్లీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఒకరోజు ఏమంటారు టొమాటో చట్నీ, ఒకరోజు పల్లీ చట్నీ, ఒకరోజు కొబ్బరి చట్నీ, అట్లా డిఫరెంట్గా చేసుకుంటాము. కొంచెం తినాలనిపిస్తుంది, లేదు అంటే ఇంకా అసలు బోర్ కొట్టేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం చట్నీలు ఒకటి డిఫరెంట్గా చేసేసుకొని తింటాము. మార్నింగ్ టైమ్స్ బోండాలు ఇట్లాంటివి, పూరీలు, ఇట్లా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోము మేము. ఎందుకో నచ్చదనమాట మార్నింగే. అది కాక హెల్తీ కూడా కాదు కదా మార్నింగ్. అంటే కడుపులో ఏం లేనప్పుడు మార్నింగే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి నేనైతే నార్మల్గానే చిన్నప్పటి నుంచి అంతే, పూరి ఎక్కువ ఇష్టపడను. పూరి కానివ్వండి, ఏదైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అంటే తింటాను, కానీ రేర్గా ఈవినింగ్ టైమ్స్ అట్లాంటి టైమ్స్ తింటాను, కానీ మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఇక్కడైతే ఇంకా నేను డ్రింక్ తీసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, నాకు టేస్ట్ ఎట్లో అనిపించింది, నచ్చట్లేదు అసలు. సో నేను కూడా ఇంకా ఏమనుకుంటున్నా అంటే కొంచెం డ్రింక్ చేంజ్ చేద్దామనిపిస్తుంది. ఒకటే డ్రింక్ బోర్ కొట్టేసింది తాగి. సో అందుకని చెప్పేసి ఇంకా వేరే ప్లానింగ్లో ఉన్నాను. ఇంకొద్ది రోజులు అంటే ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. అది కూడా ఎందుకో చేంజ్ చేయాలనిపిస్తుంది. తర్వాత చూడండి ఇంక ఇక్కడ ఫోన్ అనమాట. ఒక 1/2 hour మార్నింగ్ లేవగానే ఈ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇంకా ఖచ్చితంగా ఒక 1/2 hour అయినా సరే ఫోన్లో చూసుకుంటూ ఉంటాను.
సో ఇది అయిపోయిన తర్వాత నేను కొంచెం ఈ ఫోన్ చూడడం ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిగా హెయిర్కి నేను ఒక కోకోనట్ కండిషనర్ ప్రిపేర్ చేశాను కదా, అది హెయిర్ మాస్క్ లాగా వేసుకున్నాను అనమాట. సో అదైతే నేను ఈ వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే నెక్స్ట్ నేను క్లియర్గా దాని గురించి ఒక వీడియో చేశాను, అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. సో ఇంకా అదంతా అప్లై చేసేసుకొని హెయిర్కి కొంచెం మధ్యాహ్నం ఫుడ్ కోసం మసాలా అవి ఇవి ప్రిపేర్ చేయాలి అని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను అంటే ఇప్పుడు మనం పలావ్ యూస్ చేస్తాం కదా, పలావ్లోకి మనము ఈ మసాలా వేసుకుంటాము. దీంట్లో ఏముంటుంది అంటే అల్లము, వెల్లుల్లి, అలాగే ఒక 3 or 4 లవంగాలు, కొత్తిమీర అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసేసాను. మంచి పేస్ట్ లాగా వచ్చినట్టు గ్రైండ్ చేయాలి. చాలామంది కొత్తిమీర వేయరు, కానీ నాకు ఇష్టం అనమాట కొత్తిమీర ఫ్లేవరు. నార్మల్గా పైన వేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకు, దీంట్లోకి వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ పైన గార్నిష్ కోసం వేసుకుంటా ఒక్కొక్కసారి. కానీ నాకు ఇలా వేయడమే చాలా ఇష్టము, నాకు నచ్చుతుంది అనమాట ఫుడ్. నేనే కాదు, మా ఫ్యామిలీలో చాలామంది ఇలాగే చేస్తారు, అదే నాకు అలవాటు అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకా నేను మసాలా ప్రిపేర్ చేసేసాను. మసాలా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసాను అనమాట. చికెన్ కర్రీ అయితే చూపించట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ 2 or 3 times మన వీడియోస్లో చికెన్ కర్రీస్ ఉన్నాయి కదా. సో మీకు బోర్ అనిపిస్తుంది చూసిన వీడియోని, అంటే చూసిన ఐటమ్సే చూస్తే. సో అందుకని చెప్పేసి నేను చికెన్ అయితే అవాయిడ్ చేసేసాను, అంటే వీడియో అవాయిడ్ చేశాను. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను చికెన్ కర్రీ చేసేసిన తర్వాత హెడ్ బాత్ చేసేసాను అనమాట. ప్యాక్ వేసుకున్నాను కదా, సో అందుకని చెప్పేసి హెడ్ బాత్ చేసేసిన తర్వాత మీకు పులావ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను, ఓకేనా. ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను అనమాట ఈరోజు. చికెన్ బిర్యానీ ఏమైపోయింది అంటే రైస్ అంత బాగాలేదు, క్వాలిటీ అంత బాగాలేదనమాట. నార్మల్గా మేము తీసుకునేది స్టాక్ అయిపోయిందంట, సో అందుకని చెప్పేసి వేరేది తీసుకున్నాడు వినోద్. సో ఇంకా అందుకని చెప్పేసి ఏం బాగాలేదు, బిర్యానీకి అంత బాగా రాదనమాట. బిర్యానీకి కొంచెం బాస్మతి రైస్ అంటేనే కొంచెం పొడువుగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ చేశాను. నెక్స్ట్ ఖచ్చితంగా ఈరోజు ఒక కమెంట్ కూడా వచ్చింది, బిర్యానీ రెసిపీ చేయండి అని. సో ఖచ్చితంగా నెక్స్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. బిర్యానీ ఎలా చేయాలి అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను, ఓకే. ఇప్పుడైతే ఈరోజు ప్లెయిన్ బిర్యానీతో అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా. మీరు ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి నాకు చెప్పండి, ఇట్లా ట్రై చేసాము, ఎలా ఉంది, బాగున్నా చెప్పండి, బాగలేకపోయినా చెప్పండి, నాకు ఒక ఫీలింగ్ అనమాట. తెలుసు కదా మీకు, నేను చికెన్ ఎప్పుడైనా సరే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. సాల్ట్, పసుపు, కారం వేసేసి, పెరుగు వేసేసి బాగా కలిపేసి ఒక 1/2 hour పాటు పెట్టేస్తాను ఖచ్చితంగా. అలా పెడితేనే టేస్ట్ ఉంటుంది. మాకు ఎవరిష్టం వాళ్ళది ఎట్లా చేసుకుంటారో, నేనైతే ఇలాగే చేసుకుంటాను అనమాట. సో ఇది కలిపేసి పెట్టేసి ఇంకా నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత, అంటే కర్రీ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసేసాను అనమాట. స్నానం చేసిన తర్వాత పులావ్ ఎలా చేయాలి అనేది మీకు చూపించబోతున్నాను. మనకు ఈ పులావ్ చాలా సింపుల్గా, అంటే మనం హెవీగా ఎక్కువ మసాలా యూస్ చేయకోకుండా లైట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ అంటే మనం ఎప్పుడన్నా రేర్గా ఇది చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ పులావ్కి అయితే మనము ఒక బౌల్ పెట్టేసేయాలి. బౌల్ పెట్టేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆర్ గీ మీ ఇష్టము, మా ఇంట్లో గీ ప్రిఫర్ చేయరు కాబట్టి ఆయిలే వేయాలి, తప్పదు నాకు.
సో ఆయిల్ వేసేసిన తర్వాత మనకు బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, పూత, మగ్గ, లవంగాలు, యాలకులు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ, అంటే మీరు బిర్యానీ అంటే రైస్ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అసలు, నాకైతే చాలా ఇష్టము. ఆయిల్లో వేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే మనకు బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. చాలామంది టమోటా యూస్ చేస్తారు, కానీ బిర్యానీలోకి టమోటా వేయకూడదు అనమాట. అంటే ప్లెయిన్ బిర్యానీలోకి వేయకూడదు, ఏం అంత టేస్ట్ అనిపించదు అనమాట టొమాటో వేస్తే. సో టొమాటో వేయకుండా చేస్తాను నేను ఎప్పుడు. మీరు కూడా వేయదండి, వేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదే అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెం లవంగాలు, అలాగే మనం కొత్తిమీర వేసేసుకొని మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 to 3 స్పూన్స్. అంటే మనం బిర్యానీ రైస్ అంటే రైస్ మనం ఎంత తీసుకుంటే అంత, దానికి తగ్గట్టుగా క్వాంటిటీ మనం చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఈ రైస్కి 2 or 2.5 స్పూన్స్ వేసాను. సో ఇక్కడ మెయిన్ది మర్చిపోయాము, పుదీనా కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకు బిర్యానీకి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట పుదీనా. చిల్లీస్ కొంచెం తక్కువ వేసుకొని పుదీనా ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే పుదీనా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. కొంచెం చిల్లీస్ తక్కువ వేసుకొని పుదీనా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ నిజంగా ఆసమ్గా ఉంటుంది బిర్యానీ. పుదీనా లేకుండా బిర్యానీ ఏమీ బాగోదు అసలు, నాకు తెలిసినంత వరకు. సో పుదీనా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మసాలా వేసేసాను. మసాలా వేసేసి మసాలాను బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఎలా యాడ్ చేయాలి, మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. నేను 1.5 గ్లాస్, ఇప్పుడు నేను ఏ గ్లాస్తో యూజ్ చేస్తున్నానో అదే గ్లాసే రైస్ తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను దీంట్లో. సో ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. ఎందుకు అంటే పెరుగు పచ్చడి కోసం అనమాట. ఖచ్చితంగా మా ఇంట్లో బిర్యానీ ఉన్నా ఏది ఉన్నా సరే పెరుగు పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే, నాన్ వెజ్ ఉంటే. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెరుగు పచ్చడి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకు బిర్యానీ అనేది అంటే మనకు వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నేను వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేసేసాను. రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం రైస్ అనేవి అంటే వాటర్ అనేవి ఇంకిపోతూ ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. అంతే, ఎంతో 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 టేస్టీ అయిన బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో థ్యాంక్ యూ. ఇలాగే మీరు నాకు ఎండ్ వరకు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారా, బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. యమ్మీ బిర్యానీ. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేను నెక్స్ట్ కాదు, నెక్స్ట్ నేను ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చికెన్ బిర్యానీ రెసిపీ అనేది డెఫినెట్గా ష్యూర్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.